వెల్కమ్ టు టెక్. మీషో యాప్‌లో చాలామంది చాలా రెగ్యులర్‌గా ఆర్డర్స్ ప్లేస్ చేస్తూ ఉంటారు. కావాలన్నప్పుడు ప్లేస్ చేస్తారు. అది నచ్చకపోతే గనుక వాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. సో, ఈరోజు మనం క్యాన్సిల్ 2024 ఏ విధంగా చేయాలన్న విషయాన్ని మనం చూడబోతున్నాం. చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. రెగ్యులర్‌గా షాపింగ్ చేసేవాళ్ళు. తెలిసినోళ్ళైతే గనుక దీన్ని స్కిప్ చేసేయండి. తెలియనోళ్ళైతే గనుక చూడండి. చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. మీరు ఒకసారి షాపింగ్ చేసినప్పుడు అది నచ్చపోతే ఆ ప్రోడక్ట్ ఒకవేళ షిప్ అయిపోయినా సరే దాన్ని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చనమాట. సో, ఏ విధంగా చేయాలన్న విషయాన్ని మనం స్టెప్ బై స్టెప్ ఈ వీడియో చూడబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. చాలామంది మిత్రులు వీడియో చూస్తున్నారు కాకపోతే లైక్ చేయట్లేదు. లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి చేరువవుతుంది. చాలా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్టివ్‌గా ఉంటుంది. మీరు వీడియో చివరిదాకా చూడండి. చాలా చాలా చిన్న వీడియో, యూజ్‌ఫుల్ వీడియో. మనం మీషోలో ఏదన్నా ఆర్డర్ పెట్టి ఆ ప్రోడక్ట్ మనకి నచ్చపోయినా, ఆ ప్రోడక్ట్ బెటర్ ప్రైస్ మనకి వేరే చోట కనిపించినా, మనం ప్రోడక్ట్‌ని క్యాన్సిల్ చేయాలనుకుంటుంటాం. కొన్నిసార్లు మనం ఆర్డర్ పెట్టిన తర్వాత మనసు మార్చుకొని క్యాన్సిల్ కూడా చేయాలనుకుంటుంటాం. ఆర్డర్ మనం పెట్టిన తర్వాత ఏ దశలో అయినా దాన్ని మనం క్యాన్సిల్ చేయొచ్చనమాట. ఏ దశలో అంటే మనం ఆర్డర్ పెట్టిన వెంటనే క్యాన్సిల్ చేయొచ్చు, షిప్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేయొచ్చు, ఇంటికొచ్చిన తర్వాత కూడా దాన్ని క్యాన్సిల్ చేసి నచ్చకపోతే రిటర్న్ చేయొచ్చనమాట. యాప్ ఓపెన్ చేసిన తర్వాత బాటమ్‌లోకి వచ్చిన తర్వాత లాస్ట్‌లో చూడండి మై ఆర్డర్స్ అని ఉంది చూడండి. ఆ సెక్షన్‌లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనం పెట్టిన ఆర్డర్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ నేను ఒక కుర్తీ అయితే ఆర్డర్ చేశాననమాట. ఆ కుర్తీ నాకు బెటర్ ప్రైస్‌లో లభించింది. అందుకని ఇది ప్రోడక్ట్‌ని నేను ఇప్పుడు పెట్టాను. ఇప్పుడే దీన్ని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాను. ఆ ఆర్డర్ అయితే పెట్టింది ప్లేస్ చేసిన ఆర్డర్ ఇంకా షిప్ చేయలేదు. ఇంకా మొత్తం చూడండి ఇట్లాగే ఉంది. ఆర్డర్‌కి సంబంధించిన స్టేటస్ అంతా కనిపిస్తుంది. డెలివరీ అయినా కూడా మనం దీన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. చూడండి ఇట్లా స్క్రోల్ చేస్తే కిందకి క్యాన్సిల్ ఆర్డర్ అని కనిపిస్తుంది చూడండి. దాన్ని మనం ఓకే చేస్తే గనుక ఈ విధంగా క్యాన్సిల్ ప్రొడక్ట్ అనేది రావటం జరుగుతుంది. దీన్ని మనం ఓకే చేసుకునే ముందు పైన ఇక్కడ సెలెక్ట్ రీజన్ ఫర్ క్యాన్సిలేషన్ అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ దాన్ని మనం ట్యాప్ చేస్తే గనుక చాలా కారణాలొస్తాయి. ఇందులో ఏదో ఒకటి మనం ఆప్షనల్‌గా మనకి పర్టిక్యులర్‌గా ఏదనిపిస్తే అది దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాతే కింద క్యాన్సిల్ ఆర్డర్ ఉంది చూడండి. దాన్ని మనం ఓకే చేస్తే అప్పుడు ప్రొడక్ట్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఏదో ఒక రీజన్ మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో, చూడండి ఇక్కడ నేను పెట్టిన ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. సో, చూడండి ఇక్కడ మనకి వెంటనే ఇట్లా క్యాన్సిల్ అయినట్టు ఒక్కోసారి కనిపిస్తది. మనం యాప్‌ని మళ్ళీ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ యాప్‌లోకి వస్తే గనక మనం పెట్టిన ఆర్డర్ క్యాన్సిల్ అయినట్టు కనిపిస్తుందనమాట. సో, ఇంకేమన్నా మనకి డబ్బులు ఎట్లా వస్తాయి? ఒకవేళ మనం డబ్బులు ఆర్డర్ విత్ కొంతమంది డెలివరీ అప్పుడు డబ్బులిస్తారు. కొంతమంది ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాతే డబ్బులిచ్చేస్తారు. మనం డబ్బులు ఎక్కడైతే ఎట్లా అయితే మనం పే చేసామో అంటే ఫోన్‌పే ద్వారానా, ఏటీఎం ద్వారా పే చేస్తామనుకోండి. ఎట్లాగైతే పే చేస్తామో ఆ డబ్బులు అట్లాగే మన అకౌంట్‌లోకి రావటం జరుగుతుందనమాట. సో, చూడండి ఇక్కడ స్టేటస్ క్యాన్సిల్ అని వచ్చింది. ఈ విధంగా సింపుల్‌గా 2024లో ఆర్డర్‌ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. థాంక్ యూ.